ఆర్కే విజన్ న్యూస్ కి స్వాగతం. శ్రీశైల క్షేత్రం నందు వడియారాజుల సత్రాన్ని భ్రష్టు పట్టిస్తూ గత కొన్ని సంవత్సరాల నుంచి అక్రమ కమిటీలు ఆంధ్రప్రదేశ్లోని వడ్డెర్లను అలాగే దేశం మొత్తం మీద ఉన్న వడ్డెర్లను మరియు శ్రీశైల దేవస్థానాన్ని మోసం చేసిన జరపటి రాములు అతని కుమారుడు సత్యనారాయణ రాజులపై చర్యలు తీసుకోవాలని శ్రీశైల క్షేత్రం నందు కేటాయించినటువంటి స్థలం నందు 1975వ సంవత్సరం నుంచి శ్రీశైల అఖిల భారత వడ్డెరాజుల నిత్యాన్నదాన సత్రం రిజిస్ట్రేషన్ ద్వారా కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. కానీ జరపటి రాములు అతని కుమారుడు దేవస్థాన ఆదేశాలను ధిక్కరించి శ్రీశైల అఖిల భారత డోనర్స్ అసోసియేషన్ ను ఆయన సొంతంగా చేసుకుని శ్రీశైల దేవస్థానం అనుమతి లేకుండా కేవలం 9 మంది వ్యక్తుల ద్వారా జరపటి రాములు అతని కుమారుడు చెల్లెలు అతని బావమర్ది అతని అనుచరుల ద్వారా నందికొట్కూరు తాలూకా జూపాడు బంగ్లా మండలం మండ్ల గ్రామం నందు అడ్రస్ తోటి రిజిస్ట్రేషన్ చేయించి వడ్డెర ప్రజలను మరియు అధికారులను తప్పుదో పట్టిస్తున్నటువంటి జరపటి రాములు మరియు అతని కుటుంబ సభ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని గత కొన్ని సంవత్సరాలుగా రూముల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని తన సొంత ఖాతాలకు బదిలీ చేసుకుని వడ్డెర ప్రజలను దేవస్థానాన్ని మోసం చేసిన జరపటి రాములపై చర్యలు తీసుకోవాలని శ్రీశైలం క్షేత్రం నందు జరపటి రాములకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీశైలం అఖిల భారత వడ్డెర రాజుల నిత్య అన్నదాన సత్రానికి సంబంధించినటువంటి శాశ్వత సభ్యులకు రూములు కట్టించిన దాతలకు వడ్డెర ప్రజలకు సహకరించని జరపటి రాములు నిరంకుశ పరిపాలన నుంచి విముక్తి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర్లందరూ కలిసి సలహాదారులు తమ్మిశెట్టి రమాదేవి, వేముల బేబీరాణి, వడ్డెర చంద్ర, ఓర్సు వెంకటేశ్వర్లు, యనమల మాధవి, చెల్ల మద్దిలేటి మెంబర్స్ బత్తుల వెంకటరత్నం, అలుగుల లక్ష్మయ్య, పల్లపు శ్రీనివాసులు, తమ్మిశెట్టి చక్రవర్తి, బత్తుల నాగేశ్వరరావు, బత్తుల ఈశ్వరమ్మ, కొమ్మెర వీరాంజనేయులు, వేముల శ్రీనివాసరావు, వేముల నాగేశ్వరరావు, వేముల నరసింహారావు, నాగలవరం వడ్డెర సంఘం వారు, మన్యం శ్రీనివాసులు, సిద్ధపురం సర్పంచి రామారావు, దేవండ్ల యాదాద్రి, చెల్లా సత్యం, వినుకొండ మాజీ కార్పొరేటర్ గోగుల చక్రీధర్, సంపంగి రామకృష్ణ, పీట్ల రామకృష్ణ, పీట్ల విజయలక్ష్మి, సంపంగి శ్రీను, దండుగుల శివమణి, జరపటి తిరుపాలు ఈవోకి తెలియజేశారు. నేను ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ ఫెడరేషన్ చైర్మన్ ఉన్నాను. ఈరోజు శ్రీశైల దేవస్థానం ఉన్నటువంటి వడ్డెర సత్రంలో అక్రమంగా అన్యాయంగా వడ్డెర సత్రం యొక్క బయలాకు విరుద్ధంగా రాములు అనే వ్యక్తి అతని గూండాలు సత్రాన్ని ఆక్రమించుకొని బయలాకు విరుద్ధంగా దాంట్లో ఉన్నటువంటి సత్రాలన్నీ రూములన్నింటినీ వాళ్ళకి డోనాలకు సంబంధించిన వాళ్ళకి కానీ అలాగే శాసన సభ్యులకు కానీ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే అందరూ సత్రంలో ఉన్నటువంటి డోనార్స్ అలాగే శాసన మెంబర్స్ అందరూ కలిసి ఈవో గారిని సంప్రదించడం అయింది. అలాగే పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని కంప్లైంట్లు కూడా ఫైల్ చేయడం జరిగింది. దీనిపైన పోలీసు వారు కానీ అలాగే ఈవో గారు కానీ చర్యలు తీసుకోకపోవడంతో అందరూ కలిసి ఈ గౌరవ హైకోర్టు గారిని ఆశ్రయించడంతో ఈరోజు ఈవో గారు గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు అందరినీ పిలిచి ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా మేము ఈవో గారికి తెలియపరిచింది ఏంటంటే సత్రంకి బయలాకు విరుద్ధంగా కొత్తగా ఈ శ్రీరాములు అనే వ్యక్తి అతని గూండాలు అనుచరులు కలిసి బయలా విరుద్ధంగా కొత్త కమిటీని ఏర్పాటు చేసుకొని పాత కమిటీకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అలాగే ఈవో గారికి ఇంటిమేషన్ లేకుండా అలాగే శాసనసభ్యులకు కానీ అలాగే డోనార్స్ కానీ ఎవరికి సంప్రదించకుండా ఏకపక్షంగా కొత్త అసోసియేషన్ ఫామ్ చేసుకొని అసోసియేషన్ ఇంతకుముందు కమిటీ ఉండి ఉంటారు కదా వాళ్ళకి తెలియకుండా చేశారా? అదేనండి ఇప్పుడు మేము చెప్పేది కూడా అదే. వాళ్ళు అట్లా వాళ్ళ అంటే ఎక్కువ బలవంతంగా చేస్తున్నారని చెప్పేసి సత్రం రన్ చేస్తున్నారని చెప్పేసి సార్ అంటున్నారు. అంటే మీకు తెలియదు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మీకు తెలియకుండా వాళ్ళు ఇట్లా రన్ చేస్తున్నారంటారా? వారు ప్రతిది కూడా ఇల్లీగల్గా యాక్చువల్గా బైలా ప్రకారం వాళ్ళు వెళ్లకుండా వాళ్ళ సొంతగా ప్రతిది కూడా వాళ్ళ సొంతగా రౌడీలను పెట్టుకొని సొంతగా ప్రయోజనాల కోసం వాళ్ళు సొంతగా తయారు చేసుకొని బైలా అనేది పక్కన పడేసి బైలా రూల్స్ని పక్కన పడేసి వాళ్ళు ఇల్లీగల్గా సత్రంలోకి వెళ్ళి రౌడీలను అడ్డం పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? అలాగా 25 సంవత్సరాల నుంచి వాళ్ళు జరపటి రాములు గారు అనే వ్యక్తి గడిచిన 22 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలకు పాల్పడుతూ దాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా చక్రవర్తి వాళ్ళు కావచ్చు ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు దాని సత్రం గురించి ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా ఇల్లీగల్ గా కేసులు పెట్టేసి అరెస్ట్మెంట్ చేస్తూ నానా విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. కాకపోతే ముఖ్యంగా పోలీసు వారు కావచ్చు తర్వాత ఈవో గారు కావచ్చు మా సొసైటీ బైలా ఏదైతుందో ఆ బైలా ప్రకారం కాకుండా తను ఓన్గా డోనర్స్ అసోసియేషన్ అనేది ఒకటి రిజిస్ట్రేషన్ చేయించుకొని
నానా రకాలుగా కులాన్ని మొత్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బస్సు పడేస్తున్నాడు జరిపేటి రాములు గారు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మరి రన్ చేస్తున్నప్పుడు మీరు యువ గారి దృష్టికి తీసుకెళ్లేదా? అనేక సందర్భాల్లో తీసుకెళ్లడం జరిగింది. మన చక్రవర్తి గారు కావచ్చు, మిగతా పెద్దలు చాలా మంది కూడా అనేక సార్లు యువ గారి దృష్టికి, కోర్టు దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. అది వెయిట్ చూస్తున్నాం. ఇప్పుడు ఫైనల్ ఈ రోజు రావడం జరిగింది. 90% ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వడ్డీలకి దగ్గరకు వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాం. సార్ మీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిది? మా నాన్నగారు శ్రీశైలం సార్ వడ్డీ రాజులు సార్ 2000 నుంచి ప్రహరీ గోడల దగ్గర నుంచి రూమ్ దగ్గర నుంచి అన్ని కట్టించాడు. 2012 వరకు డెవలప్ చేశాం. తర్వాత 2005లో జరిపేటి రాములు అతను ఎంటర్ అయ్యి సత్రం మొత్తాన్ని ఫ్రాడ్ చేస్తున్నాడు. మొత్తం చాలా చీట్ చేస్తున్నాడు. మూల సత్రంలో ఫండ్ మొత్తం తినేస్తున్నాడు. అసలు సత్రం డెవలప్మెంట్ లేదు, భోజనాలు సరిగా లేవు. నిత్యాన్నదానం మేము స్టార్ట్ చేసాం, ఇప్పుడు పాడు చేసి వదిలిపెట్టాడు మొత్తం. అతని వల్ల లాసే. అతను దిగిపోవాలి, డోనర్స్ రానివ్వట్లేదు. రూమ్లు ఏ రోజు అయినా రూములు ఖాళీ లేవంటాడు, అతను ఇచ్చుకుంటాడు. అతను సొంతానికి ఇచ్చేస్తున్నాడు, ఎవరినో తీసుకొచ్చి ప్రేయర్లు చేపిస్తున్నాడు. మందు అన్ని అతను ఎలా అతను మందు మాట డోనర్స్ తోటి కమిటీ వేసా అని చెప్తున్నారు కదా, అలాంటప్పుడు డోనర్స్ రానివ్వట్లేదు. మేము ఏ రోజు ఫోన్ చేసినా కానీ రూములు లేవనే చెప్తారు. డోనర్లకే రూములు లేదంటే సామాన్య మానవుడికి ఏమిస్తారు రూములు? డోనర్స్ సంబంధం లేదని చెప్పి ఇచ్చేస్తున్నాడు అతను. ఏదైనా సరే అతను తీసేయాలి. అతను తీసి మేము ఎవరో ఒకళ్ళు ఉంటాం, ఎవరో ఒకళ్ళు ఎన్నుకుంటాం, మా బాడీ మేము చేసుకుంటాం. మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు వేముల బేబీ రాణి, హైకోర్టు అడ్వకేట్, ఆంధ్రప్రదేశ్ బీసీ ఆంధ్రప్రదేశ్ వడ్డీరాజు సంక్షేమ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే జరిపేటి రాములు ఆక్యుపేషన్లో ఉందో అది 2004లో మన కమిటీ వాళ్ళు ఏం చేశారంటే తన దగ్గరికి డొనేషన్ కోసం అని వెళ్ళారు. ఏదో ఉన్నత స్థితిలో ఉన్నాడు, డొనేషన్ ఇస్తాడని చెప్పి ఆశతో వెళ్తే అతను వచ్చి సత్రం స్థితిగతులు చూసి అది దీన్ని ఆక్రమించుకుంటే దీనికి బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి మన ఎవరైతే వడ్డీరాజుల నాయకులు ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళందరినీ బయటకు తరివేసి వాళ్ళని భయపెట్టి కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి అప్పటి నుండి ఇతను ఆక్రమించుకొని అది కంటిన్యూషన్ చేస్తూ వచ్చాడు. స్టిల్ ఇప్పటి వరకు కూడా తనే ఉన్నారు. ఏదైతే మన 1975లో ఒక రిజిస్ట్రేషన్ జరిగింది, ఆ రిజిస్ట్రేషన్ అలాగే ఉంది. అది చైర్మన్లు తర్వాత ప్రెసిడెంట్లు అట్లా కమిటీలు వేసుకుంటూ ఒక 2 years కి కమిటీ రన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అదే క్రమంలో కొన్ని ఇయర్స్ నుండి ఈయన ఎప్పుడైతే జరిపేటి రాములు ఎంటర్ అయ్యాడో అప్పటి నుండి ఎలాంటి కమిటీ లేదు, ఎలాంటి తీర్మానం లేదు, ఒక ఆడిట్ లేదు, రికార్డ్ లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత 2025లో ఒకటి డోనర్స్ అసోసియేషన్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దానికి అప్పటి వరకు ఒక 1 year 2 years నుండి కూడా మీ అంతా కూడా చాలా మంది ఫైట్ చేస్తా ఉన్నారు ఆ విషయమే. 2025లో రిజిస్ట్రేషన్ చేసుకుని డోనర్స్ అసోసియేషన్ అన్నాడు. అసలు డోనర్స్ అసోసియేషన్ అంటే తనకు ఎలాంటి రైట్ లేదు, సత్రాన్ని తను ఆక్యుపై చేసేదానికి కానీ తను రూలింగ్ చేయడానికి కానీ రైట్ లేదు అనేది డోనర్స్ చేత ఎన్నుకోబడిన వాళ్ళు సత్రాన్ని ఒక ప్రెసిడెంట్ గానే డోనర్ అసోసియేషన్ అని చెప్పేసి అతను చేసుకోవడం జరిగింది. దాని మీద ఇప్పుడే మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ ఒక 6 months లోనే అతను 20 లక్షలు నాకు ఇన్కమ్ ఉందని అన్నాడు. మరి గత 30 సంవత్సరాల నుండి 2004 నుండి ఇప్పుడు టుడే ఆన్వర్డ్స్ వరకు కూడా మరి ఎంత డబ్బు అన్ని సత్రాలు కూడా రెడ్డి సత్రాలు కానివ్వండి, ఆదివాసి కానివ్వండి, కమ్మ కానివ్వండి, వేరే సత్రాలకి crores ఉన్నాయి. 30 crores, 20 crores, 50 crores, 70 crores ఉన్నాయి. మనకి ఎందుకు మైనస్ లో ఉంది? మరి నెలకు వచ్చేసి ఫోన్ 2 months 3 months నువ్వు 20 లక్షలు నీకు ఇన్కమ్ చూపిస్తున్నావు, పర్ మంత్ వచ్చి నీకు 50 లక్షలు ఇన్కమ్ ఉంది. మరి అమౌంట్ అంటే ఏం చేస్తున్నావు అని మేము అడిగితే ఇప్పుడు చక్రి తమ్ముడు కానివ్వండి, లేదంటే షోమని కానివ్వండి, ఈ శ్రీను ఇప్పుడు నన్ను మా అందరి మీద అన్న బొత్కాల శ్రీనాన్ని కానీ, నాగేశ్వర తలాద వెంకటేశ్వరరావు కానీ వీళ్ళందరి మీద ఏంటంటే సుఫారీ ఇచ్చి వీళ్ళని చంపేయండి అని చెప్పి ఎవరు మన్య వెంకటేశ్వర అన్న అతని చేత కూడా మాకు సుఫారీ ఇచ్చి మా ఫోటోలు ఇచ్చి చేశారు. దానికి ఈవోగా మన సిఏ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. చక్రి గారు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్ చేస్తే అది నిజమైన ప్రూవ్ అయ్యింది. ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళ మీద. అంటే ఆ గతంలో 2 సంవత్సరాలు కూడా 2 years ముందు కూడా వీళ్ళంతా కష్టపడుతూ ఉన్నారు. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయ్యి వీళ్ళ దెబ్బలు తిన్నారు వీళ్ళు. అయినా కూడా సత్రం కోసం మేము ఆ ప్రాణాలను అర్పిస్తాం. కానీ సత్రాన్ని ఎవరు కొట్టారు అంటే వాళ్ళు గొండాలు, రౌడీస్, బాన్సర్స్ పెట్టి కొట్టేస్తారు. సత్రం దగ్గరికి ఎవరైనా వెళ్ళి అడిగితే అక్కడ బాన్సర్స్ పెడతారు, రౌడీలు పెడతారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. డిపార్ట్మెంట్ కూడా ఎవరు మనీ ఇస్తే వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మా సపోర్ట్ చేయలేదు. ఇంకా మా పిల్లల మీద ఇంకా కేసులు పెట్టారు. ఇప్పుడు మా మీద ఇంకా ఐటీ కేసులు పెడుతున్నారు. ఇంకా స్టిల్ రన్నింగ్ ఇంకా వెళ్తా ఉన్నాయి.
లేడీస్ అడ్డం పెట్టుకొని చాతగాని వాళ్ళు చాతగాని అక్షరాలు వేస్తా ఉన్నారు. అయితే మేమేమంటామంటే మాకు ఇప్పటి వరకు తిన్నావు, గత 30 years నుండి నువ్వు తిన్నావు, అయిపోయింది, వదిలేసాయి, మాకు వదిలేసాయి, ఇప్పుడు ఫ్రెష్ గా మేము కంప్లీట్ చేసుకుంటాం, నువ్వు వెళ్ళిపోమంటున్నాము. మాది ఏదైతే ఉన్నాయో మా సత్రాన్ని, మాకు వడ్డీరాజుల సత్రాన్ని 20% తెలంగాణ, 80% ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. మీకు అసలు యాక్చువల్గా రైట్ లేదు. మాకు మొత్తం 84 రూమ్స్ ఉన్నాయి. 84 రూమ్స్ లో కూడా ఒక 10 or 15 రూమ్స్ వాళ్ళకు ఉన్నాయి. మిగతా రూమ్స్ అన్ని కూడా ఆంధ్ర వాళ్ళకి సంబంధించినవి. సరే మేమైనా ఆంధ్ర తెలంగాణ కాదు, అందరూ మా అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరం కలిసి ఉంటాం మేము. కాబట్టి ఒక జరిపేటి రాములు అనే వ్యక్తి మీద మా ఫైట్. అతను బయటికి తరిగే వరకు కూడా మేము ఎంతవరకు వెళ్తాం. అతను ఒక అన్యమతస్తుడు. అతని కొడుకు ప్రతి ఇయర్ కూడా జెరూసలేంకి వెళ్తాడు. అతను ఆయన భార్య పిల్లలు జెరూసలేంకి వెళ్తారు. వాళ్ళ ప్రేయర్లు ప్రతి ఒక్కరి చర్చలు ఉన్నాయి. వాళ్ళు అసలు హిందువే కాదు. హిందూ కానప్పుడు మాకు హిందూకి సంస్థకు చెందిన ఒక సత్రాన్ని రూలింగ్ చేసే రైట్ నీకు ఎవరు ఇచ్చారు? మేము అడిగితే మా మీద కేసులు పెడతారా? మాకు సుఫారీలు ఇస్తారా? మమ్మల్ని చంపమని, మమ్మల్ని అరెస్టులు చేపిస్తారా? ఇది ఎంతవరకు న్యాయం అనేది జరిపేటి రావాలని మేము అడుగుతున్నాము. సుఫారీలు ఇచ్చారు, మీకు ఎవిడెన్స్ ఉన్నాయా? ఎవిడెన్స్ ఉంది. ఎఫ్ఐఆర్ అయింది. నందికొట్కూరులో మాకు ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళు ఒప్పుకున్నారు. మా ఫొటోస్ అక్కడ పెట్టారు. అని మీరు ఎంతవరకైనా జరిపేట రాములు మా మీద ఇంకెంత హరాస్మెంట్ చేసినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా మా ప్రాణాన్ని అర్పిస్తాం. కానీ శ్రీశైల సత్రాన్ని మాత్రం జరిపేట రాముల చేతనే మేము ఉంచాము. అది మేము ఈరోజు మేము ప్రభుత్వాన్ని, అలాగే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ గారిని, అలాగే ఈవో గారిని అడిగేది ఒకటే, లాస్ట్ అండ్ ఫైనల్గా చట్ట విరుద్ధంగా అక్రమంగా చట్టం ఎప్పుడు 75 నుంచి ఉన్నటువంటి సత్రాన్ని ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ పేరుతో ఆక్రమణ చేసి దానికి బైలాకి విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క అసోసియేషన్ని వెంటనే రద్దు చేయాలి. అలాగే దీనికి పాల్పడినటువంటి అక్రమంగా కమిటీ ఉన్నటువంటి అందరి మీద కూడా ఈ చట్ట ప్రకారము ఈవో గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే వడ్డీలకు తగిన న్యాయం చేసి సత్రాన్ని కాపాడాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం.